మీరు భయపడకుడి. హల్లెలూయా. భయం అనే పదం ఎప్పుడొచ్చింది చెప్పండి భూమి మీదకి? దేవుడు ఆదాము అవను సృష్టించినప్పుడు వాళ్ళకు భయం అనే కథే లేదు. ఏ ఏ దానిల గురించి మనుషులు భయపడతారు చెప్పండి, మీకు ఉన్న ఆలోచన బట్టి చెప్పండి. దయానికి భయపడతారు, ఇంకా రాత్రికి భయపడతారు, ఇంకా చెప్పాలా, స్పీడ్గా చెప్పాలా, టైం లేదు మనకి. పురుగులకు భయపడతారు, కప్పలకు భయపడతారు, అవునా, సీమలకు భయపడతారు, అన్నిటికంటే ముఖ్యంగా సింహాలకు, తోడేళ్ళకి, అడవి కుక్కలకి, రకరకాల దానికి భయపడతారు. స్టార్టింగ్లో నేను చెప్పున ఈ సింహాలకి ఇది సింహం అని పేరు ఎవరు పెట్టింది? బైబిల్ చదివిన వాళ్ళకి తెలుసు. నక్కకు నక్క అని ఎవరు పేరు పెట్టారు? తోడేలకు తోడేలను ఎవరు పేరు పెట్టినారు? పులికి ఎవరు పులి అని పెట్టారు? ఏనుగుకు ఎవరు ఏనుగని పెట్టారు? ఆదాము అవ్వని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము దగ్గరికి దేవుడు ప్రతి జంతువుని లైన్ కట్టించినాడు. వీటికి నువ్వే పేర్లు పెట్టావన్నాడు. దేవుడు పేరు పెట్టినాడా? మనిషి పేరు పెట్టినారా జంతువులకి? ఆ మనిషి పేరు పెట్టే సమయంలో ప్రతి జంతువు ఆదాము దగ్గర నిలబడాలా, పేరు పెట్టించుకోవాలా, పోవాలా స్టార్టింగ్. ఇప్పుడు సింహం అంటే భయం కదా, మరి సింహానికి పేరు పెట్టింది ఎవరు? ఆదాము. మనుషుడే దానికి పేరు పెట్టాడు. పేరు పెట్టినాడంటే అది దగ్గరికి వచ్చి ఎలా ఉంది? ఆదాము దగ్గరికి వచ్చి మౌనంగా, అయ్యా నువ్వేం పేరు పెడతా, ఆ పేరు స్వీకరించి నేను పోదనయ్యా అన్నది. మౌనంగా ఉంది, తగ్గించుకుంది, గర్జింపు లేదు. ఆవేశంలో దేవుని యొక్క నామములో ఆదాముకు, ఒక మానవునికి అది లోబడింది, భయపడింది. ఇప్పుడు దానికి మనుషులు భయపడుతున్నాడు కానీ అది మనుషులకు భయపడడం లేదు. ఒకప్పుడేమో మనుషులకు అది భయపడేది, కానీ ఇప్పుడు దానికి మనుషులు భయపడుతున్నారు. కారణం ఏమిటంటే దేవునికి మనుషులు భయపడి జీవిస్తే ప్రకృతి సైతము దేవుని పిల్లలకు లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. షద్రేక్, మెద్రేక్, అభ్యర్థులని వారు ఎక్కడ తీసివేసినారు? అగ్ని గుండంలో వేస్తే అగ్ని వాసన అంటకుండా దేవుడు కాపాడినాడు. కారణం ఏమిటంటే వారు దేవునికి భయపడుతున్నారు కనుక ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ఉన్న అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. దానియేలు తీసిపోయి ఎక్కడ వేసినారు? సింహాల బోన్లో వేసినారు. సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏమైనా చేసినాయా? మౌనం, ఉపవాసం ఉండిపోయినాయి. కారణం దానియేలు దేవునికి భయపడుతున్నాడు కనుక అవి దానియేలుకు భయపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు మీ జీవితంలో రకరకాల దానిల గురించి భయపడుతూ ఉంటారు. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు. కొంతమందికి ఆదివారం 10 గంటలకు కూడా అప్లోడ్ వస్తే మనకు భయం, అవునా? వానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియదు, వాడు ఏం మాట్లాడో తెలియదు. సమస్యలు, రోగాలు వచ్చినప్పుడు భయము, అప్పులు ఎక్కువైనప్పుడు భయము, స్నేహితులు విడిచిపెట్టి పోయినప్పుడు భయం, కొన్ని పనులు చేసేదానికి ప్లానింగ్ సరిగ్గా లేనప్పుడు భయం 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 భయం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క దూతలు చెప్తున్నారు, భయపడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భయపడాల్సింది నాకు కాదు, నన్ను నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మీరు భయపడండి. హల్లెలూయా.